హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో మా విజయాస్ హెల్పింగ్ టీం వాళ్ళు ఒక అమ్మాయికి రీసెంట్గా హెల్ప్ చేయడం అయితే జరిగిందండి. ఆ అమ్మాయిది వచ్చేసి అంతర్వేది కర అనే ప్రాంతం అనమాట. సో ఈ అంతర్వేది కర అనే ప్రాంతానికి మేము ఎందుకు వచ్చాము, మేము ఆ అమ్మాయికి ఎందుకని హెల్ప్ చేసాము అనేది ఈ వీడియోలో నేను మీతో ఫుల్గా షేర్ చేసుకుంటాను. సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ వర్డ్స్ని మీ కామెంట్ రూపంలో నాకు తెలియచేసేయండి. సో మరి త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ యొక్క మా ప్రయాణం అనేది పునర్వికకి మళ్ళీ పునర్జన్మనిద్దాం అనే ఒక కాన్సెప్ట్ దగ్గర నుంచి మా ఈ ప్రయాణం అయితే మొదలైందండి. మరి పునర్విక కాదు, అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా మాకు తోచినంత హెల్ప్ చేయాలి అనే ఒక ప్రయాణాన్ని మేమైతే మొదలుపెట్టామండి. మా టీం తరపున మేము ఏదో మాకు తోచినంత హెల్ప్ మేము అందరికీ చేస్తున్నాము. సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఈ ప్రయాణం సక్సెస్ఫుల్గా సాగాలని, ఇలాగే మాకు తెలిసిన వాళ్ళందరికీ మేము హెల్ప్ చేస్తూ మా ద్వారా హెల్ప్ అనేది జరగాలని మీరందరూ బ్లెస్ చేయండి. మరి తనకి ఏం జరిగిందనేది మా టీం వాళ్ళు మీతో మాట్లాడతారు. సో కనుమూరి విజయ్ గారు మాట్లాడుతున్నారు. ఏం జరిగిందనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో చెప్పండి విజయ్ గారు, ఏం జరిగింది నుంచి మేము ఒక టీముగా వచ్చి ఈ అమ్మాయికి చిన్న సహాయం చేద్దామని వచ్చాము. అసలు ఏంటి ఆమె అనారోగ్యం ఏంటనేది వాళ్ళ ఫాదర్తో కానీ దివ్యతో కూడా కొంచెం మాట్లాడి వాళ్ళ ఫాదర్ని కూడా తెలుసుకుందాము. దివ్య, అసలు ఏంటమ్మా నీ సమస్య చెప్పు తల్లి. అందరికీ నమస్కారం అండి. నా పేరు దివ్య. మాది అంతర్వేది కర. నాకు గత 4 సంవత్సరాలుగా డయాలసిస్ చేశారండి. తర్వాత మా డాడీ నాకు కిడ్నీ డొనేట్ చేశారు. తర్వాత నాకు ఆపరేషన్ చేశారు. అప్పటి నుండి నేను మందులు అయితే వాడుతున్నానండి. నమస్తే అండి, అందరికీ నమస్తే అండి. నా పేరు కామేశ్వరరావు అండి, అంతర్వేది కర సైకిల్ షాప్ సెంటర్. ఈ అమ్మాయి మా పాప అండి, దివ్య అండి. 2017లో పెళ్లి చేసామండి. తర్వాత ఒక 7 monthsకి కిడ్నీస్ ఫెయిల్ అయినాయండి. అప్పుడు వచ్చిన తర్వాత నేను డయాలసిస్ చేయించామండి 4 years. ఒకళ్ళిద్దరు ముందు ఫస్ట్లో నేను ఇచ్చానండి, కిడ్నీ టెస్టులకి ఇస్తే మ్యాచ్ అవ్వలేదండి. తర్వాత మరలా ఒక 4 సంవత్సరాల తర్వాత ఇంకా లాస్ట్గా ఒకసారి టెస్ట్ చేశారని చెప్పంటే డాక్టర్ గారిని, వాళ్ళు టెస్ట్ చేశారు సార్ వాళ్ళు. అప్పుడు మ్యాచ్ అయింది. నాకు షుగర్ బీపీ ఆల్రెడీ ఉన్నది, తీసుకోమని చెప్పారు డాక్టర్ గారు. అయినా సరే రిస్క్ తీసుకుని నేను ఇచ్చాను సార్ కిడ్నీ. అయితే మంత్లీ ఇద్దరికి కూడా మెడిసిన్ వాడాలి సార్, ఇద్దరు. నెలకు వచ్చి ఒక 25,000 వరకు అవుతుంది సార్, మొత్తం టెస్టులు, ఫీజులు, మెడిసిన్ అన్నీ. అది ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నాం సార్. మన వాళ్ళు మరి వచ్చారు సార్, హెల్ప్ చేద్దామని చెప్పి. అయితే వెస్ట్ గోదావరి భీమవరం మండలం అండి. అక్కడి నుంచి మేము ఒక టీమ్గా వచ్చాము. నిన్న రోజైతే మేము దెయ్యాల తిప్ప గ్రామం వెళ్ళాము. అక్కడైతే ఒక బాబు మంచం మీదే చాలా ఇబ్బంది పడతాడు, అసలు లెగలేని పరిస్థితి. వాళ్ళ మమ్మీకి అయితే పాపం తండ్రి కూడా చనిపోయాడు. ఆమె తల్లిగా ఆ బిడ్డని చాలా సేవ చేస్తుందని నేను తెలుసుకుని మేమంతా ఒక టీమ్గా వెళ్ళి ఆ ఏరియా కూడా వెళ్ళి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి మా టీం పేరు వచ్చి విజయ ఇవేష్ అనే టీమ్గా మేము పెట్టుకుని మేమంతా ఒక టీమ్గా పనిచేస్తూ ఇలాగా లెగలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మా ఎక్కువ ట్రీట్మెంట్ కోసమే, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో పిల్లలు కానీ, వృద్ధులు కానీ, యవనస్తులు కానీ, ఎవరైనా సరే వాళ్ళ కోసమే మేము కష్టపడుతున్నాం. వాళ్ళకే మా వంతుగా చిన్న సాయం చేస్తున్నామండి. మరి నిజంగా నాతో పాటు సహకరించి ఈ పిల్లలు కూడా వచ్చారు. మరి ఈ పాప పేరు కుమారి అండి, రత్నకుమారి. తన వినేష్, నెక్స్ట్ భాస్కర్, అలాగే తన మిస్సెస్ కూడా వచ్చింది. మరి మేమంతా ఇలాగ కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఏదైనా చెయ్యాలంటే మేడం మనం వెళ్దాం, పలానా ఏరియాలో ఒకరికి బాగోలేదు, అబ్బాయికి బాగోలేదు, అమ్మాయికి బాగోలేదు, అలాంటి పరిస్థితులు వీళ్ళు ఎంక్వైరీ చేసి నన్ను అక్కడ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాతే మేమంతా మాట్లాడుకుని వీళ్ళకి కొంత మనీ సహాయం చేయడం జరిగిందండి. ఇప్పుడైతే మా వంతుగా సహాయం మేము ఎంత చేస్తున్నామో ఇప్పుడు మళ్ళీ మేము చెప్తామండి. థ్యాంక్ యూ. మరి మా యొక్క జర్నీ పునర్వికతో స్టార్ట్ అయ్యింది. ఈ జర్నీ ఎంతవరకు వెళ్తుందో మేము చెప్పలేము, కానీ ఈ జర్నీ ఇంకా మేము సాగిపోవాలని, మీరంతా మమ్మల్ని బ్లెస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రతి ఒక్కరికి ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళాలని, అంటే పునర్వికతో ఆపేస్తే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని మేము తెలుసుకుని ఆ జర్నీ ఆపకుండానే ఇలా మేము ముందుకు వెళ్తూనే ఉంటాం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పు. 20,000 రూపాయలు మరి ఇవ్వడం జరుగుతుందండి దివ్యకి. దివ్య, మీరు భీమవరం గునిపూడి అని చెప్పారు. నిజంగా మా గ్రామంలో మా ఏరియాలో ఉన్న అమ్మాయి కాబట్టి మేము చాలా సంతోషపడ్డాను. కానీ మీ నాన్నగారు నిజంగా ప్రాణానికి కూడా ఆలోచించకుండా తనకు షుగర్ ఉన్నా కూడా నీకు కిడ్నీ దానం చేశారంటే అలాంటి తండ్రి నీకు దేవుడు ఇవ్వడం చాలా బహుమానం అమ్మ.
మరి నిజంగా నువ్వు త్వరగా రికవర్ అవ్వాలని, మళ్ళీ హ్యాపీగా ఉండాలని మీ నాన్నగారిని, నిన్ను కూడా మేము ఆ దేవుడిని కోరుకుంటున్నాం. ఓకేనమ్మా? మా వంతుగా ఇస్తున్న 20,000 తీసుకొని మీరు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌గా ఖర్చు పెట్టుకోండి. ఓకేనా తల్లి? థ్యాంక్ యూ అండి. చూసారు కదా గైస్, తనకి కిడ్నీలు అనేవి ఫెయిల్యూర్ అవ్వడం వల్ల మా టీం తెలుసుకొని తనకి మా వంతు సహాయంగా ఒక 20,000 రూపాయలు అయితే మేము తనకి హెల్ప్ చేసాము. సో మరి ఇప్పటి వరకు ఎంతో ఓపికగా నా ఈ వీడియోని చూసినందుకు మీ అందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ గైస్. మరి వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ మా ప్రయాణం ఎలా ఉంది, ఇది కరెక్టా రాంగా అనేది కూడా కామెంట్ రూపంలో తప్పకుండా మీరు కామెంట్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో గాయస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే ఈ మా ప్రయాణం సాగాలని చూసిన మీ ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా మమ్మల్ని, మా టీం వాళ్ళందరినీ బ్లెస్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే కామెంట్ రూపంలో మాకు తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా మాకు చేయగలిగిన సాయం వాళ్ళకి చేస్తామని ఈ వీడియో ద్వారా మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.